కోళ్ల పందాలు. కోళ్ల పందాలు అనేది మొట్టమొదట వినోదం కోసం ఏర్పడింది. వినోదం కోసం ఆడుకునే ఆట. పశుపక్ష్యాదులు అనే ఉపవిభాగంలో చేరుతుంది. పశుపక్ష్యాదుల ఆటలు అనే ఉపవిభాగం నాటకంలో చేరుతుంది. అంటే జానపద కళలలో జానపద సంగీతం, జానపద నృత్యం, జానపద నాటకం అని 3 విభాగాలుంటే ఈ పశుపక్ష్యాదులు అనేది నాటకం అనే విభాగంలో చేరుతుంది. అంటే మొత్తానికి ఇది నాటక విభాగానికి చెందినది అని అర్థం. కోళ్ల పందాలంటే కోడి పుంజుల మధ్య పోట్లాట. 2 బలమైన పుంజులు పోట్లాటకు వదిలి అందులో ఏదో ఒకటి విజయం సాధించే వరకు వాటి పోట్లాట కొనసాగించడం కోళ్ల పోట్లాట, కోళ్ల పందాలు అని అంటారు. కోడి పుంజుకు మరొక పుంజును చూస్తే పౌరుషం వస్తుంది, రోషం పెరుగుతుంది. 2 దగ్గర చేరితే ఒకదాన్ని మరొకటి చంపుకునేంత కసితో పోట్లాడుతాయి. వాటి కసిని కనిపెట్టి పందాలు కట్టేవారు వాటి కాళ్లకు కత్తులు కడతారు. మామూలుగానైతే ఓడిపోయిన కోడిపుంజు పారిపోతుంది. కత్తులు కట్టిన తర్వాత అవి ఎగిరి తన్నుకుంటాయి కాబట్టి కాలి కత్తి రెండవ దాని మెడకో లేదా రొమ్ములకో తగిలితే అవతలి కోడి చనిపోతుంది. ఇటువంటి పోటీలలో 2 కోళ్ళు వైపు చేరిన కొందరు డబ్బుల రూపంలో బెట్టింగులు పెడతారు. ఈ బెట్టింగులు కాసినప్పుడు గెలిచిన పుంజు మీద బెట్టింగ్ కాసిన వారికి ఓడిన పుంజు మీద బెట్టింగ్ కాసిన వారి డబ్బు పోతుంది. కోళ్ల పందాలకు కోడి పందాలు, కోడి పోరు అని వేరే రూపాంతరాలు కూడా ఉన్నాయి. అంటే వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు కూడా ప్రచారంలోనే ఉన్నాయి. మనిషి పశువులను ఎట్లాగైతే దగ్గరకు తీశాడో అట్లాగే పక్షులను కూడా కొన్నింటిని దగ్గరకు తీసి పెంచి మచ్చిక చేసుకొని పెంచి దానిని ఆహారంగా అమ్ముకోవడానికి అలవాటు పడ్డాడు. ఆ రకంగా డబ్బు సంపాదిస్తారు. అటువంటి వాటిలో పక్షుల్లో ముఖ్యంగా కోడి ఒకటి, పావురం ఒకటి ముఖ్యమైనవి. కోళ్ళు పెంచడం అన్ని సమాజాలలో ఉంది. అంటే గ్రామీణ, నాగరిక, ఆటవిక అన్ని సమాజాలలో ఉంది. అంటే ఆటవిక అంటే గిరిజన సమాజాలు. ముఖ్యంగా మాంసాహారులు దీన్ని పెంచుతారు. ఆ తర్వాత వినోదం కోసం పంద్యాలకు సిద్ధం చేస్తారు. కాబట్టి ఇది అన్ని ప్రాంతాలలో ముఖ్యంగా మాంసాహారుల వద్ద కనిపిస్తాయి. మానవుల వేడుకకు, వినోదానికి కోళ్ళు ఆకర్షణీయంగా లభించాయి. కోళ్ల పందాలను మనుషులు సమర్థతతో నిర్వహిస్తుంటారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో పల్నాడు రాజ్యంలో 2 దాయాదుల మధ్య ఈ కోడి పందాలు జరిగాయి. ఆ పల్నాడు రాజ్యం అంటే అప్పట్లో గురజాల ముఖ్య పట్టణంగా ఒక రాజ్యము, మాచర్ల ముఖ్య పట్టణంగా ఒక రాజ్యం ఉండేది. గురజాల ముఖ్య పట్టణం అనే రాజ్యానికి రాజు నలగామరాజు, ఆయనకు మంత్రి నాయకురాలు నాగమ్మ. మాచర్ల ముఖ్య పట్టణంగా గల రాజ్యానికి మలిదేవరాజు రాజు, బ్రహ్మనాయుడు మంత్రి. వీరిద్దరూ ముఖ్యంగా రాజులు పెద్దగా పాల్గొనకపోయినా అటు నలగామరాజు మంత్రి నాయకురాలు నాగమ్మ, ఇటు మలిదేవరాజు మంత్రి బ్రహ్మనాయుడు ఇద్దరు కోళ్ల పందాలు పెట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత రాజులు కూడా ఇద్దరు అంగీకరిస్తారు. కోళ్ల పందాలు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆ పందాల్లో బ్రహ్మనాయుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఒప్పందం ప్రకారం 7 సంవత్సరాలు
రాజ్యం మొదలుపెట్టి రాజుతోనూ సైనికులతో సహా వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 7 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. మా రాజ్యం మాకు ఇవ్వండి అనుకుంటూ వస్తారు. రాయబారం పంపిస్తారు. అయితే మంత్రి నాయకురాలు నాగమ్మ ఆ ఒడంబడికకు ఒప్పుకోదు. ఆమె ఒప్పుకోకపోయేటప్పటికీ రాజుగారు కూడా ఆమె మాట ప్రకారమే నిలబడతాడు. రాజ్యం ఇవ్వకపోయేటప్పటికీ 2 వర్గాలు యుద్ధం చేస్తాయి. అంటే ఈ యుద్ధానికి ప్రాతిపదిక ఏంటి? కోళ్లపూరే. ఈ యుద్ధానికి బీజం ఎక్కడ పడింది? కోళ్లపూరులోనే పడింది. అంటే కోడి పందాల్లోనే ఈ యుద్ధానికి బీజం పడింది. ఇట్లా అంటే రాచరిక వ్యవస్థలో 12వ శతాబ్దం నాటికే కోళ్ల పందాలు అనేది పెద్ద ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఆ తర్వాత క్రీస్తకం 18వ శతాబ్దంలో ఈ విజయనగరం రాజు, బొబ్బిలి రాజు వీళ్ళిద్దరూ మళ్ళీ స్నేహపూర్వకంగానే కోడి పందాలు పెట్టుకున్నారు. కోడి పందాలు ఆడారు. తర్వాత గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు మాట పట్టింపు వచ్చి ఇద్దరు యుద్ధానికి దిగారు. అంటే రాజ్యాల కోసం కోడి పందాల కోసం యుద్ధాలు చేశారు 2 రాజ్యాల్లో. అంటే రాచరిక వ్యవస్థల్లో కూడా ఆనాడు కోడి పందాలు అనేది పెద్ద ప్రాముఖ్యతను సాధించుకున్నటువంటి విషయం. అయితే ఈ కోడిపోరు ఈ కోళ్ల పందాలు సంప్రదాయబద్ధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఈ కోడి పందాలు ఆంధ్రప్రదేశ్లోని సర్కార్ జిల్లాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. కాలానుగుణంగా ఈ పందాలలో కొత్త పరిణామాలు, మార్పులు, పందాలకు కట్టే బరులలో ఈ సాంకేతికత కూడా పెరిగింది. అన్నీ వాడుకోవడం అలవాటు పడిపోయినారు. కళాస్వరూపాన్ని పరిశీలిస్తే 2 కోళ్ల యజమానులు చెరొక వైపు చెరొక కోడిని పట్టుకొని గరిడిలోకి దిగుతారు. దీనిని బరి అంటారు. నాటకంలో ఈ బరిని రంగస్థలంతో పోల్చవచ్చు. బరి అంటే గీత, అంటే గుండ్రటి గీత గీచి దానిలో 2 కోళ్లను పోట్లాటకు వదులుతారు. ఈ మధ్య బరి ఏర్పాటు ప్రత్యేకంగా చేస్తున్నారు. అంటే ఒక గద్దెలాగా 1 అడుగు ఎత్తు 15 అడుగుల వైశాల్యంలో ఒక బరి ఏర్పాటు చేస్తున్నారు. వీటికి వాద్యాలు ఏమి ఉండవు. అంటే నాటకం అన్నాం కదా, నాటక లక్షణాలు ఉన్నాయి కదా అని మరి వాద్యాలు ఉంటాయనుకుంటే వాద్యాలు ఏమి ఉండవు. యజమానులు ఇద్దరు పుంజులకు మంచి శిక్షణ ఇస్తారు. 2 కోళ్ళు 2 యజమానులతో ఆట అవుతుంది. బరిలో 2 కోళ్లే ఉంటాయి. బరి దాటుతుంటే ఎవరి కోడిని వారే పట్టుకొని మరలా పోరుకు దించుతారు. అరగంటైనా, గంటైనా, 2 గంటలైనా ఆ కోళ్ళు పోరాడుతూనే ఉంటాయి. ఏదో ఒకటి బలం తగ్గగానే పారిపోతుంది, లేదా ఎదుటి కోడి కాళ్లకు కట్టిన కత్తులు తెగి చనిపోతుంది. కోడి పందాలు వేసే రంగస్థలాన్ని బరి అంటారు కదా. ఈ బరి అంటే గీత అని ఒక అర్థం ఉంది, మేర అని కూడా ఒక అర్థం ఉంది. మేర అంటే ఎత్తుగా తయారు చేసిన స్థలం అనే అర్థం ఉందన్నమాట. అంటే ఈ కోళ్ల పందాలకు ఈ మేర ఏర్పాటు చేయడం అనేది ఈ మధ్యకాలంలో ప్రత్యేకతను చోటు చేసుకుంది. ఈ బరిని ఏర్పాటు చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. మట్టిని మాత్రమే ఎత్తుగా పోసి దాన్ని పేడతో అలికిస్తారు. దిమ్మెస్తో దాన్ని గట్టిగా కొట్టి దుమ్ము లేవకుండా నీటితో తడిపి 1 అడుగు ఎత్తు వరకు చేస్తారు. దీనిని 10 నుండి 20 అడుగుల వ్యాసార్థం గల వలయంగా తయారు చేస్తారు. ఇది గుర్తుపట్టే విధంగా చివరి అంచుకు సున్నం పోస్తారు. కొందరు
ఈ వ్యాసార్థ వలయంలో చుట్టూ కర్రలు కూడా కడతారు. దీనినే బరి అంటారు. దీనిలోనికి ఇద్దరు కోళ్లను పోటీ దించేవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతరులకు ఎవరికి అనుమతి లేదు. కోళ్ళు ఇందులోనే పోరాడాలి. కోడి పందాలు ఒక్కొక్కసారి రాత్రుళ్ళు కూడా జరుపుతారు. అప్పుడు ఫ్లడ్ లైట్లు చుట్టూ కడతారు. కొందరు రంగురంగుల లైట్లు ఏర్పాటు చేస్తారు. కొందరు రంగు కాగితాలతో అలంకరిస్తారు. ఈ బరికి వెలుపల మరొక 15-20 అడుగుల వ్యాసార్థం గల వలయంలో, అంటే లోపల బరి 15 అడుగులుంటే దాని వెలుపలి వలయం 20 అడుగులు మొత్తం ఉంటుంది. మొత్తం 35 అడుగుల వ్యాసార్థం గల వలయంలో గీతలు గీచి కర్రలు కట్టి దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఇద్దరు యజమానులు ఈ రెండో వలయంలో ఉంటారు. మొదటి వలయంలో కోళ్ళు మాత్రమే ఉంటాయి. రెండో వలయంలో యజమానులు ఉంటారు. దీనిలోనికి కూడా ఎవరికి ప్రవేశం లేదు, అంటే యజమానులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇదే వీటి రంగస్థలం. 35 అడుగుల వ్యాసార్థం గల గుండ్రటి వలయం తర్వాత ప్రేక్షకులు కూర్చోవడానికి ప్రత్యేక గ్యాలరీలాగా ఏర్పాటు చేస్తారు. ముందు వరుసలో ప్రముఖులకి, ఆ తర్వాత ప్రముఖుల సహాయ సిబ్బందికి, స్థానికులకు ఏర్పాట్లు చేస్తారు. కోడి పందాలు దాదాపు 5-6 గంటలు జరుగుతాయి. కోళ్ల పందాలు డబ్బు బెట్టింగ్లో రూపంలో కాస్తారు. ఒకే బరిలో 5-6 జతల కోళ్ళు పోరాడతాయి. ఇప్పుడు పుంజును గుర్తించడం ఎలా? కోళ్ల పందాలు కరెక్టే. పుంజును గుర్తించేది ఎట్లా? మంచి జాతి పుంజును 4 లేదా 6 మంచి జాతి కోడి పెట్టెలతో కలిపి ఉంచుతారు. అప్పుడు ఆ కోళ్ళు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తర్వాత ఆ కోడి వెంట పిల్లల్ని 3 నెలల దాకా తిప్పుతారు. ఆ తర్వాత పుంజు పిల్లలను, అంటే మగ పిల్లల్ని వేరు చేసి ఓ చోట ప్రత్యేకంగా మరొక 3 నెలలు పెంచుతారు. అప్పటికి 6 నెలలు అవుతుంది. ఈ సమయంలో బయట తిప్పుతారు, అంటే 6 నెలల వరకు బయట తిరుగుతాయన్నమాట. 6 నెలల తర్వాత ఒక్కొక్క పుంజుకి ఒక్కొక్క కేజీని, అంటే ఒక్కొక్క పెట్టెను తయారు చేసి అందులో ఉంచి పెంచుతారు. ఈ కేజీ విశాలంగా 5-6 అడుగుల పొడవు, 2 లేదా 3 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల ఎత్తుతో తయారు చేస్తారు. పుంజులు స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా ఉంటుంది. వాటికి ఆహార నియమాలు 6 నెలల తర్వాత తప్పనిసరి కాదు. అంటే 6 నెలల తర్వాత ఆహార నియమాలు ఏమీ పాటించరు. 6 నెలల నుండి 9 నెలల వరకు ఆహార నియమాలు చూడకుండా తిన్నంత పెడతారు. ఎక్కువగా ఆహారాన్ని అందిస్తారు. ఎక్కువగా బరువు పెరిగేది, శరీరం పెరిగేది ఈ వయసులోనే, అంటే 6 నుండి 9 నెలల వయసులోనే. బాగా బలిసి ఉంటాయి కాబట్టి అప్పుడు శరీర వ్యాయామాలు మొదలు పెడతారు. చిన్నగా అలవాటు చేయిస్తారు. 9 నెలల నుండి సంవత్సరం వరకు ఆహార నియమాలు కఠినంగా పాటిస్తారు. కోడిని పోట్లాటకు సిద్ధం చేస్తారు. ఈ సమయంలో ఎక్కువగా పెరిగిన కొవ్వును, లావును తగ్గించాలి. వ్యాయామంతో పుంజులో చురుకుదనం పెంచాలి. తర్వాత పందానికి వెళ్ళే కోళ్లకు మేత ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి మేత ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ పందెం కోళ్ళని ఎట్లా, వీటికి ఉండే లక్షణాలు ఏంటి అని అంటే, పందెం కోళ్ళు మనుషులకి, ఈ పందెం కోళ్ళ పట్ల మనుషులకు పందెం కోళ్ళ పట్ల మక్కువ ఎక్కువ. కోడి పుంజులు పౌరుష ప్రతాపాలకు ప్రసిద్ధంగా ఉంటాయి. ఎదుటి పక్షితో తలపడి శక్తి సామర్థ్యాలకు వెనుకాడకుండా పోరాడుతుంది. పందేలలో మనుషులకుండే విజయ ఖండూతి చాలా గొప్పది. పందెం కోళ్లకు రకరకాల ఆయుధాలు, రక్షణ కవచాలు కడతారు. పల్నాటి చరిత్రలో నాయకురాలు నాగమ్మ, అంటే గురజాల మంత్రి, తన కోడికి రక్షణ కవచం పొట్టకు కట్టించింది అని చెబుతారు. కోళ్ల విజయాలు తమ విజయాలుగా పోటీలలో పాల్గొనేవారు మీసాలు మెలిదిప్పుతూ
ప్రవర్తిస్తుంటారు. పందెపు పుంజులను డింకీలు అని అంటారు. ఈ డింకీలను కోడి పెట్టెలతో కలవనీయరు. అందువల్ల పోరాట శక్తి పెరుగుతుంది. పందెపు పుంజులు కోడి పెట్టెల కంటే మామూలు పుంజుల కంటే ఎత్తుగా దృఢంగా ఉంటాయి. ఈ పుంజులను అంటే పందెపు కోళ్లను ప్రత్యేకంగా పెంచి శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన మేతను వీటికి తినిపిస్తారు. వీటిని ఎండలో తిరగనీయరు. నీడలో తిరగటం పుంజులకు శ్రేయస్కరం. కోడి పెట్టెలను కలవనీయరు. పుంజులను బ్రహ్మచర్యంతో పెంచితే శక్తి పెరుగుతుందని వారి నమ్మకం. తాగడానికి నీటిని ఎక్కువగా ఇస్తారు. మట్టి పాత్రలలో మంచినీళ్ళు ఇవ్వాలి. డింకీలను వేరు పుంజులతో కలిసి తిరగనీయరు. ఒకవేళ కలిసి తిరిగితే అవి పోట్లాడుకుంటూ ఉంటాయి. ఎక్కువగా ఆహారంలో లవణాలు చేర్చాలి. తవుడు వెన్న కలిసిన మేత మంచి బలవర్ధక ఆహారం. నీరుల్లిని తినిపిస్తారు. దీనివల్ల భాస్వరం ఎక్కువగా లభించి పుంజుకు శౌర్యాన్ని కాంతిని కలిగిస్తాయి. చురుకు ధనానికి పంచదారను నిలిపిస్తారు. పుంజులను పందేలకు సిద్ధం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఉదయం జొన్నలు, గోధుమలు, నూకలు బాగా తడిపి నానబెట్టి తినిపిస్తారు. సాయంత్రం తవుడు తడిపి ఉండలు చేసి తినిపిస్తారు. బాదం పప్పును పాలలో నానబెట్టి తినిపిస్తారు. పుంజు అప్పుడు పుష్టిగా పెరుగుతుంది. డింకీలను చెరువుల్లో కానీ, నీటి కుంటల్లో కానీ, నదులలో కానీ స్నానం చేయిస్తారు. అవి నీటిలో ఆడి ఈదుతూ చేస్తే ఇంకా మంచిది. అంటే లోతు నీటిలో వదిలి గట్టు నుండి పిలిస్తే ఈదుకుంటూ వస్తాయి. అప్పుడు దీనివల్ల శరీర వ్యాయామం, పరిశుభ్రత, ధైర్య సాహసాలు అలవడతాయి. 4 రోజులకు ఒకసారైనా వేడి నీళ్లతో స్నానం చేయించడం పుంజు దృఢత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పందెం రోజున సబ్జా గింజలను రాత్రి పెరుగులో నానబెట్టి ఉదయం తినిపిస్తారు. ఎముకలు నీటిలో ఉడికించి సూపును తాగిస్తారు. పందెపు పుంజుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పుంజులకు అజీర్తి కలిగితే లవణాన్ని తినిపించాలి. పుంజు మెడను కదపలేకపోయినా, మేత నీరు మాని స్తబ్దుగా ఉన్న, విరోచనాలు అవుతున్న, పుంజుకు పేలు పట్టిన వెంటనే పశువుల డాక్టర్ను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. పందెం కాలంలో గాయమైతే ఉత్తరేణి వేరును నూనెలో మరగబెట్టి ఆ నూనెను గాయాలకు రాస్తే పుండు త్వరగా మానుతుంది. లేదా పైడిపత్తి ఆకు రసం కానీ, నువ్వుల నూనె, కారం కలిపిన ద్రావకాన్ని కానీ గాయాలకు పూయాలి. పందెపు పుంజుకు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదించి తగు చికిత్స చేయిస్తుండాలి. ఆహారం విషయంలో కూడా తగు సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ వాటిని పాటించాలి. పందెపు పుంజుకు ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదించి తగు చికిత్స చేయించాలి. ఆహార విషయంలో కూడా తగు సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ పాటించాలి. పందెం కోళ్లకు కుక్కుట శాస్త్రంలో కొన్ని లక్షణాలు పేర్కొన్నాయి. ముఖం నునుపుగా ఉంటుంది. ముఖం పైన వెంట్రుకలు ఉండవు. మూతి పొడవుగా ఉంటుంది. ముక్కు వంకరగా, దృఢంగా, కొస చిన్నగా మిలిగిలిగి ఉంటుంది. తల కోలగా, మెడ నిడువుగా, చర్మం పలుసుగా ఉంటుంది. మెడపైన వెంట్రుకలు ఉంటాయి. రెక్కల మీద వెంట్రుకలు పొడవుగా, బలంగా, ఒత్తుగా ఉంటాయి. శరీరం ముందు భాగం వెడల్పుగా, వెనుకకు పోను తోక దగ్గర సన్నగా ఉంటుంది. తోక పొడవుగా, తొడలు బలంగా ఉంటాయి. నుదురు వెడల్పుగా, గుండ్రంగా ఉంటాయి. కాలి వేళ్ళు నిటారుగా, పొడవుగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఉన్న పందెం కోళ్ళు దాదాపు 14 రకాల దాకా ఉన్నాయి.
వీటన్నిటినీ కుక్కుట శాస్త్రంలో పేర్కొన్నారు. డింకీల రకాలు ఇట్లా ఉన్నాయి. తెలుపు రంగు ఉంటే దాన్ని సేతువు అంటారు. తెలుపు రంగు నల్ల మచ్చలుంటే నల్ల మచ్చల సేతువు అంటారు. నలుపు రంగు కోడిని కాకి అంటారు. మెడపై బోరపై నలుపు రంగు కోడి సవల అంటారు. రెక్కలపై కానీ వీపు మీద కానీ నల్ల మచ్చలుంటే నల్ల సవల అంటారు. మెడపై సగం నలుపు సగం తెలుపు రంగు కోడి పర్ల అంటారు. శరీరం అంతా నల్ల రంగు, వెంట్రుకలు 2-3 రంగులుంటే కొక్కిరాయి అంటారు. ఎరుపు రంగు గల పుంజు డేగ అవుతుంది. రెక్కల మీద వీపు మీద పసుపు పచ్చని రంగు గలది నెమలి అంటారు. నలుపు తెలుపు ఎరుపు కలిసిన వెంట్రుకలుంటే దాన్ని పూల అంటారు. ఎరుపు బూడిద రంగుల పుంజును మైల పుంజు అంటారు. నలుపు ఎరుపు రంగు కానీ నలుపు తెలుపు రంగు కానీ ఉండే పుంజు గౌడ అంటారు. నలుపు తెలుపు రంగులలో తెలుపు ప్రధానంగా ఉంటే తెల్లకాకి అంటారు. నలుపు ఎరుపు రంగులలో ఎరుపు ప్రధానంగా ఉన్న పుంజును ఎరుపు గౌడు అంటారు. వీటన్నింటిలో డేగ, కాకి, నెమలి అనేవి చాలా ప్రముఖమైనవి. ఇక ఈ కోళ్ళ పందాల్ని ప్రదర్శించే పద్ధతులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇద్దరు యజమానులు కోళ్లను పెంచిన వారే. ముఖ్యంగా వారు బరిలోనికి దిగగానే ఒకరు తన చేతిలోని కోడితో ఎదుటి వ్యక్తి కోడి తలపై పొడిపిస్తాడు. అట్లే రెండో వ్యక్తి తన కోడితో ముందు పొడిచిన కోడి తలపై పొడిపిస్తాడు. అట్లా వాటిలో రోషాన్ని రెచ్చగొడతారు. రెండింటినీ బరిలో ఎదురెదురుగా దించుతారు. అప్పుడు అవి ఒకదానితో మరొకటి తలపై పొడుస్తూ, అంటే తలను పట్టుకుని ఎగిరి కాళ్లతో తంతుంది. ముందుగా దేనికి ఎదుటి పుంజు తల దొరుకుతుందో ఆ పుంజు ఎగిరి తంతుంది. ఈ పోట్లాటలో కోళ్ళు రెండు బరిలో ఒక కొసకు లేదా బరి గీత దగ్గరకు పోగానే ఇద్దరు వెంటనే ఎవరి కోడిని వారే పట్టుకుంటారు. అంటే ఈ యజమానులు కోళ్లకు బాగా మచ్చికై ఉంటారు కాబట్టి వాళ్ళకి సులభంగా దొరుకుతాయి అవి. వారిద్దరూ అప్పటికే నోట్లో నీరు పోసుకొని ఉంటారు. పట్టుకున్న వెంటనే నోట్లోని నీటితో కోడి తలపై ముఖంపై నీటిని చిమ్ముతారు. ఈ చిమ్మడం కోడిపై తుంపర్లలాగా పడతాయి. కొంచెం కోడి వేడెక్కినా ఈ తుంపర్లు కోళ్లకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. మళ్ళీ పోరుకు వదులుతారు. పోట్లాటలో ఒకటి బలంగాను ఎక్కువ శక్తితోనూ పోరాడుతుంటే రెండో వ్యక్తి తన కోడిని చివరకు రాగానే పట్టుకొని తల నుండి మెడ వరకు శరీరాన్ని నిమురుతాడు. నీళ్లు నోటితో కోడి నోరు తెరిచి చిమ్ముతాడు. దానికి ధైర్యం చెబుతున్నట్లు లేదా అలసిపోతే బలం చేకూరుస్తున్నట్లు నిమిరి మరలా వదులుతాడు. రెండు కోళ్ళు బలమున్నంత వరకు వెనుకకు తగ్గకుండా పోరాడుతూనే ఉంటాయి. ఎదుటి కోడి బలం ఎక్కువై తట్టుకోలేని పరిస్థితుల్లో రెండో కోడి పారిపోతుంది. అప్పుడు అది ఓడినట్లుగా భావిస్తారు. కోళ్లను పందేలకు దించే ముందు వాటి కాళ్ల వేళ్ల దగ్గర కత్తి కడతారు. ఆ కత్తి కోడి ఎగిరి తన్నినప్పుడు ఎదుటి కోడి మెడకు తగిలేటట్లు కడతారు. అందువల్ల పోట్లాటలో ఎగిరి తన్నినప్పుడు ఎదుటి కోడి తల తెగి పడుతుంది. ఒక్కొక్కసారి కోడి బొండిగ దగ్గర తగులుతుంది. బొండిగ అంటే ఆహారం తీసుకుని తిత్తి మెడకు దగ్గరగా ఉంటుంది, మెడకు దిగువలో ఉంటుంది. ఒక్కొక్కసారి కత్తి ఎదురు రొమ్ముకు గుచ్చుకొని రక్తం కారుతుంది. ఈ పోట్లాటలో ఎదురు రొమ్ము దగ్గరనో కాళ్ళ తొడలకో పొట్ట భాగంలోనో తగిలి రక్తం కారుతుంది. రక్తం కారడాన్ని కోడి పుంజులు లెక్క చేయవు. మెడకు తగిలితే కత్తి పదునుగా ఉంటే మెడ తెగితే వెంటనే కోడి పడిపోతుంది, చచ్చిపోతుంది. కోడి కత్తి ఒక రకం చాకులా ఉంటుంది, మరొక రకం బాకులాగా ఉంటుంది. ఈ రెండూ ప్రమాదకారులే. అప్పుడు విజయం సాధించిన కోడి యజమాని దానిపై కాచిన పందేలకు పెట్టిన డబ్బును
ఓడిన కోడిపై కాచిన పందెం డబ్బు నుండి తీసుకొని ఇస్తాడు. మిగిలింది తాను తీసుకుంటాడు. బరి మాత్రం కోళ్లకు విశాలంగా వాటి పోట్లాటకు తగినట్లుగా ఉంటుంది. పుంజులలో పోట్లాటలలో ఒకటి ఎగిరి తన్నగానే ప్రేక్షకులలో దానిపై పందెం కాచిన వారు ఈయలలు కేకలు వేస్తుంటారు. పొడువు, తన్ను, కొట్టు అంటూ పెద్దగా అరుస్తూనే ఉంటారు. కోళ్ల యజమానులు మాత్రం పోట్లాట జరిగినంతసేపు చాలా చురుకుగా వాటినే చూస్తూ తాను కోడిని తీసుకొని సహాయపడే అవసరం దొరికితే నిబంధనలు తనకు అనుకూలంగానే వెంటనే పట్టుకుంటాడు. ఇట్లా కోడి పందాలు చాలా పట్టుదలతోనూ పౌరుషంతోనూ నడుపుతారు. పందాలు నడపడంలో కోళ్ళు నడిపే వాళ్ళు చాలా చాకచక్యం, ఎత్తుగడలు, లౌకిక విధానాలు బాగా పాటిస్తారు. ఇవన్నీ కూడా పుంజులు గెలుపుకి ఉపయోగపడతాయి. ప్రదర్శన జరుగుతున్నంతసేపు కోళ్ల యజమానులు అవసరమైనప్పుడు మాట్లాడతారు. ప్రేక్షకులు మాత్రం వాటి ప్రతి కదలికకు ఈలలు వేయడం, కేకలు వేయడం, ఆహా ఓహో అనడం మొదలైనవన్నీ ఆటకు దిగిన వారి పక్షాన వాచికాభినయం కిందకే తీసుకోవాలి. ఆంగికాభినయం అంటే పూర్తిగా కోళ్లదే. కోళ్ళు బరిలో దిగింది మొదలు జయమో ఓటమో తేలే వరకు రెండు పుంజులు పూర్తిగాను చైతన్యవంతంగాను పౌరుషంతోనూ రోషంతోనూ పోట్లాడటం అంతా ఆంగికాభినయమే. కోడిపుంజుల ఆంగికం అంతా వాటి పరిధిలో అవి విజృంభిస్తాయి. యజమానులు పట్టుకున్న తర్వాత కూడా అవతలి పుంజును పొడవాలని తలచాపుతుంది. అది పాఠ్యేతరాంగికం. ఆటలో ఎక్కువగా పాఠ్యంలోని ఆంగికాభినయమే ఉంటుంది. వాచికాభినయం నిజానికి కోళ్ల యజమానులకు ఉండాలి. కానీ ప్రేక్షకులు ఉత్సాహం, అత్యుత్సాహంతో వాచికాభినయాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ప్రేక్షకుల నుండి లభించే వాచికం అంతా పాఠ్యేతర వాచికాభినయమే అవుతుంది. అది నియమించబడింది కాదు, నియోగించబడినది కాదు. అప్పటికప్పుడు వారు మాట్లాడేది. ఈ ఆటకు అది కూడా అందమే. కోడిపుంజులకు కాలికి కత్తి కట్టడం తప్ప ఎలాంటి ఆహార్యం ఉండదు. ఇప్పుడు ఇక్కడ కత్తినే మనం ఆహార్యంగా తీసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి, అది కూడా సంక్రాంతి పండుగకు, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు 3 రోజులు కోడి పందాలు వేస్తారు. ఇది ప్రతి సంవత్సరం వచ్చే వినోదం, ఉత్సాహమే సందర్భంగా తీసుకోవాలి. అది కూడా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ కోడి పందాలు వేస్తారు. ఉభయ గోదావరి జిల్లాలలో ప్రత్యేకంగా బరులు కూడా నిర్మిస్తారు. ప్రత్యేక ఏర్పాట్లు, టికెట్ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రేక్షకులుగా ఎవరైనా వెళ్ళవచ్చు. అయితే ప్రభుత్వం నిషేధం పెట్టడం వల్ల అందరూ చూడాలని వెళ్ళే సాహసం చేయలేరు. ఆయా గ్రామాల వాళ్ళు సాహసం చేసే కొందరు పందాలలో పాల్గొనేవారు ప్రేక్షకులు అవుతారు.